నానా నేను స్కూల్ కి వెళ్తున్నా. బయలుదేరవా, జాగ్రత్తగా వెళ్ళు. నానా నేను స్కూల్ కి వెళ్తున్నా. అలాగే స్కూల్ కి వెళ్ళరా. నానా నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఓహో, స్కూల్ కి వెళ్తున్నావా? ఇదిగో డబ్బులు. బాబాయ్ అన్నం తిని 2 రోజులు అవుతుంది, ఒక్క మెతుకు పడే బాబాయ్. రోజు రోజుకు నా కండలలో పెంచుతున్నాడు చూడు. నీ కండకి తక్కువేం కాదు గాని, అలాగే అది కూడా ఒక ఇంచు పెంచి నన్ను సాటిస్ఫై చేయొచ్చుగా. ఏం కావాలరా అబ్బాయి? ఇదిగో బాబు 5 కేజీలు షుగర్ అయ్యి. ఇదిగో షుగర్, అందులో 5 కేజీలు శనగపిండి కలప. బుద్ధున్నోడు షుగర్ లో శనగపిండి కలపడం. ఇది తీసుకెళ్లేది నువ్వా నేనా? నేను చెప్పింది చెయ్యి. అలాగే 2 కేజీలు బెల్లం వేసేయి. పొద్దున్న ఎవడ ముఖం చూసాను. ఇదిగో 350 అయింది. నా ఖాతాలో రాసేస్తే మన దగ్గర ఖాతాలు ఉండవు, డబ్బులు కట్టేసి తీసుకెళ్ళావు. అయితే నీ సరుకు నువ్వే ఎంచుకో. ఇదిగో సరే, ఖాతాలో ఉండ రాసుకుంటా, తీసుకెళ్ళు. రే దాసు, నిన్న తాగి లేటుకి వెళ్తే మా ఆవిడ తలపే తెరవలేదురా. తాగి వెళ్తే తలుపు తెరవరా? అందుకే ఇంటి బయట రోడ్డు మీద పడుకున్నా. మరి తెల్లారిన తర్వాత తలుపు తీసిందా? లేదురా, తాగింది దిగింది, అప్పుడు గుర్తొచ్చింది తాళం చెవి నా జేబులో ఉందని, నాకు అసలు పెళ్ళే కాలేదని. అయ్యా, ఒక 8 రూపాయలు ఉంటే ధర్మం చెయ్యా. ఒకటి 4 రూపాయలే కదా. నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి అయ్యా. భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా? లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగానయ్యా. బావ నీ కొడుకా? నా కొడుకు. మావాడు తడుకులో చదువుతున్నాడు, ఇంగ్లీష్ ఇరిగే తీసేస్తాడు. మాడు 8వ తరగతి చదువుతున్నాడు. అడిగి ఏదని చెప్తాడు. ఏరా? అవును అంకుల్. అయితే నేను ఇంగ్లీష్ ఒకటి అడుగుతాను, నువ్వు తెలుగులో చెప్పు. అడుగు, వాడు ఏదని చెప్పేస్తాడు. తెలుగులో ఐ డోంట్ నో అంటే ఏంటి? నాకు తెలీదు. వాటర్ లో ఫోన్ పడి తడిచిపోయింది నాన్న. 20,000 పెట్టి ఫోన్ కొంటే వాటర్ లో పడేస్తావా? ఇంతకు ఎక్కడ పడేసావురా? నాన్న టాయిలెట్ కమోడ్ లో పడిపోయింది నాన్న ఫోను. ఇక్కడ నుంచి మింగే ఎర్రి పప్ప. మీరు ఎంత ట్రై చేసినా ఇది మాత్రం అస్సలు చేయలేరు. నేను టీ కప్పులో టీని చూడగలను, నువ్వు వరల్డ్ కప్ లో వరల్డ్ ని చూడగలవా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? నీ సెల్ ఫోన్ కి నా అడ్రస్ పంపిస్తాను, నా అడ్రస్ కి నీ సెల్ ఫోన్ పంపగలవా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రైట్. హే గైస్, ఈ రోజు అయితే నేను ఒక మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ దగ్గర అయితే వచ్చాను. ఆయన ఎవరో చూడాలని ఉందా? ఇదిగా చూడండి. ఏమండి, షాపింగ్ కి వెళ్తున్నా. అలాగే బంగారం, జాగ్రత్త వెళ్ళిరా. ఏమండి, నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, బయట ఎదవలు ఎక్కువ మంది అయిపోయారు, జాగ్రత్త. ఏమండి, నేను సారీ కొనుక్కోవడానికి వెళ్తున్నా. సారీ కొనుక్కోవడానికి వెళ్తున్నావా? ఇదిగో డబ్బులు.